హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో కాదు, వామ్ జావా. మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజైతే మేము వామ్ జావా ప్రిపేర్ చేసుకున్నాము. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకున్నామండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వర్షాకాలంలో తింటే ఇంకా ఎంతో ఆరోగ్యం వస్తుంది. ఉదయాన్నే తింటే మనకి ఏంటంటే చిన్నపిల్లలకి కఫం, పెద్దవాళ్ళకి కూడా కఫం ఏమైనా ఉంటే పోతుందండి. సో ఇలాంటి హెల్తీ రెసిపీని ఎలా తయారు చేసుకున్నామో మీకు చూపించబోతున్నామండి. సో ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో చూసారుగా మేము ఈ చిన్న గ్లాస్తో ధాన్యం బియ్యం ఉంటాయి కదండి, ఆ నూకలు తీసుకున్నాము. సో చూసారుగా ఇలా ఈ నూకలు ఏంటంటే ముందుగా ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని నీట్గా వాటర్ని వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే చూసారుగా ఇలా చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. కొద్దిగా చింతపండుని, రుచికి సరిపడే చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామండి. గిన్నెలో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తరిగించి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని అది కాస్త వేయించుకోవాలండి. అవి కాస్త వేగిన తర్వాత టమాటో కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి త్వరగా ఏంటంటే ఇవి వేగిపోతాయండి. మూత పెట్టేసుకొని కాస్త మగ్గేంత వరకు చూద్దాము. ఇప్పుడు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు వాముని కాస్త ఎక్కువ వాము యాడ్ చేసుకోవాలండి. సో చూపించాం కదా, వీడియోలో చూపిస్తున్నంత వాము యాడ్ చేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత సో చూసారుగా ముందుగా మనం నూకల్ని నానబెట్టుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఆ నూకల్ని వాటర్ కాకుండా సపరేట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. సో చూసారుగా వాటర్ అయితే మేము 3 గ్లాసెస్ యాడ్ చేసాము. సో ఏంటంటే మనకి నూకలు ఉడకాలి కదా, దానికోసమని వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని సో చూసాక మనకి దగ్గర పడింది, చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సో చూసారుగా చక్కగా ఉడికింది కదా. మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసుకొని ఇలా వడకట్టేసుకొని వేసేసుకోవాలండి. వామ్ అనేది చాలా ఆరోగ్యకరమైనదండి. దీనివల్ల ఏంటంటే గ్యాస్, ఎసిడిటీ మరియు కడుపు నొప్పి వంటి జీర్ణాశయ సమస్యలను కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో వామ్ అనేది మనం ఇలాగ వామ్తో రెసిపీస్ ఇలా టేస్టీగా హెల్తీగా చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. సో ఇప్పుడు ఏంటంటే మనం చింతపండు యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. సో చూసారుగా మనకు చక్కగా ఉడికింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వామ్ అనేది మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎంతో చాలా బాగుంటుందండి. సో దీనివల్ల ఏంటంటే ఉదయాన్నే మనం చేసుకొని తిన్నట్లయితే జలుబు, దగ్గు లాంటివి ఏమైనా కఫం లాంటివి ఉన్నా సరే తగ్గిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.